నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మొత్తానికి దేశ చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి 2 రోజులు కనిపించకపోవడం పారిపోవడం చరిత్రలో మొదటిసారేమో భారతదేశానికి ఇదొక మరకలాగా మిగిలిపోతుందేమో నేను మాట్లాడుతుంది ఎవరి గురించో మీ అందరికీ చాలా క్లియర్ గా తెలుసు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గురించి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కి 10 సార్లు ఈడీ నోటీసులు ఇచ్చింది అయినా కూడా ఈడీ నోటీసులకు సమాధానం చెప్పలేదు ఈడీ ఎంక్వైరీకి అటెండ్ కాలేదు ఈ నేపథ్యంలో ఈడీ ఇంట్లో సోదాలు నిర్వహించగా హేమంత్ సోరెన్ కనిపించకుండా వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే సిగ్గుచేటుగా ఈడీ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి పారిపోయాడు అంటూ సోషల్ మీడియాలో మొత్తం కూడా వైరల్ అవుతూ వచ్చింది ఆ తర్వాత ఈడీ హేమంత్ సోరెన్ కోసం ఇంటి దగ్గరే నిఘా పెట్టినప్పుడు BMW కార్లో 30 లక్షల వరకు డబ్బున్న ఒక బ్యాగ్ ని స్వాధీనం చేసుకున్నారు కానీ రాత్రి మొత్తము వెయిట్ చేసినా కూడా హేమంత్ సోరెన్ కి సంబంధించిన ఎలాంటి సమాచారం దొరకలేదు అయితే బీజేపీకి సంబంధించిన ఇషికాన్ దోబే ఒక విషయాన్ని తెలియజేశారు ఈయన ఢిల్లీలో మిత్రపక్షాలతో కూర్చొని చర్చించడం మొదలుపెట్టాడు ఎందుకు అనంటే మొత్తం జార్ఖండ్ లో 81 స్థానాలు ఉంటే జేఎంఎం ఏదైతే హేమంత్ సోరెన్ పార్టీ ఉందో దానికి 30 సీట్లు కాంగ్రెస్ మిగిలిన వాటికేమో 17 సీట్లు వచ్చాయి బీజేపీకి 26 సీట్లు వచ్చాయి ఈ నేపథ్యంలో హేమంత్ సోరెన్ అరెస్ట్ జరిగితే తదుపరి రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలను ఎవరికి అప్పచెప్పాలి ఈయన విచారణకు వెళ్తే కంపల్సరీ అరెస్ట్ అవుతాడు అంటే ఎంత అవినీతి చేసి ఉండకపోతే ఆయన మీద ఆయనకు అంత కాన్ఫిడెంట్ విచారణకు పోయిన నన్ను బయటికి రానియరు అని అంటే ఎంత అవినీతి పెద్ద తిమింగలమై ఉండాలా అందుకని ఈయన రాంచీకి వెళ్ళి రాంచీ దగ్గరికి ఎమ్మెల్యేలను వాళ్ళని పిలిపించుకొని మాట్లాడి ఢిల్లీలో మొత్తం తిరిగి చివరికి ఒక మెయిల్ పెట్టిండు ఈడీ వాళ్ళకు ఏమని నేను విచారణకు హాజరవ్వడానికి వస్తా అని అయితే విచారణకు హాజరవ్వడానికి వెళ్లే ముందే ఆయన భార్య కల్పనా సోరెన్ని ముఖ్యమంత్రిగా చేయడానికి అక్కడున్న ఎమ్మెల్యేలతోటి ఇప్పుడు ఏదైతే మిత్రపక్షం ఉందో ఆ మిత్రపక్షాలతోటి సంప్రదింపులు జరిపినట్టుగా తెలుస్తోంది ఒక అవినీతి చేసిన ముఖ్యమంత్రికి ఆ ముఖ్యమంత్రి భార్యకి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంటుందా మరి కాంగ్రెస్ ఇక్కడ పొత్తులో ఉంది వీళ్ళతో కలిపి జార్ఖండ్ లో గవర్నమెంట్ ఫామ్ చేయడంలో మరి జార్ఖండ్ లో కాంగ్రెస్ ఎందుకు ప్రశ్నించట్లేదు విచారణ ఎదుర్కోవడానికి వెళ్తేనే నువ్వు అరెస్ట్ అయిపోతావు అని అంటే నువ్వెంత అవినీతి పరుడివి ఇంకా మీతో నాకు పొత్తేంది అవసరం లేదు అవసరం అయితే మళ్ళీ గవర్నమెంట్ మొత్తం డిజాల్వ్ చేసేద్దాం అని ఎందుకు మాట్లాడలేదు అయినా రాజకీయాలంటే నేను పోతే నా కొడుకు పోతే నా పెళ్ళాం పోతే పెళ్ళాం కొడుకు ఇవే నా రాజకీయాలు హేమంత్ సోరెన్ విషయంలో ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం నాకు ఇప్పుడే తెలిసింది ఏంటంటే వీళ్ళ నాన్న కూడా ఇట్లనే విచారణ ఎదుర్కొన్నాడట 10 రోజులు ఆయన కూడా అబ్స్కాండ్ లోనే ఉన్నాడట సామెత చెప్తూ చూడు బాప్ 1 నెంబర్ అయితే బేటా 10 నెంబర్ అని అట్లా కనబడుతుంది ఈయన విషయం బాప్ 1 నెంబర్ అయినా బేటా 10 నెంబర్ని ముఖ్యమంత్రిని చేసినాం ఒక రాష్ట్రాన్ని భవిష్యత్తును మొత్తం తీసుకెళ్ళి ఆయన చేతిలో పెడితే విచారణ ఎదుర్కొనే టైంలో పారిపోతుంటే నువ్వు పారిపోకు ఈడీకి దొరుకు విచారణలో ఎలాగో నువ్వు చేసిన అవినీతి బయటపడి నువ్వు జైలుకు పోతావు మరి నువ్వు జైలుకు పోయినంత మాత్రాన నీ వంశం నీ వాళ్ళ చేతుల్లో నుంచి రాష్ట్రం పోకూడదు కదా నీ పెళ్ళానికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వు ఇదేనా రేపు యువత రాజకీయాల్లోకి రావాలి వచ్చి ఏం నేర్చుకోవాలి అవినీతి ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి భార్య ముఖ్యమంత్రి అవుతుంది లేకపోతే అవినీతి చేసిన తండ్రి ఉంటే ఆ కొడుకు ఆ పదవిలోకి వస్తాడు ఎన్ని కోట్ల అవినీతితో కూడబెట్టుకున్నా మన దగ్గర డబ్బులుంటే చాలు మనం పదవులెక్కి కూర్చొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ప్రజలను మొత్తము ఏమంటారు నెత్తినెక్కి తాయితక్కలాడడానికి నిజంగా కూడా నాకు ఈ విషయం తెలిసినాక చాలా ఈదరింపుగా అనిపించింది అసహ్యంగా అనిపించింది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి విచారణను ఎదుర్కోకుండా 2 డేస్ అబ్స్కాండ్ లోకి వెళ్ళిపోయిండు అంటేనే ఆయన క్యారెక్టర్ ఏంటో అర్థమైంది అలాంటిది ఇప్పుడు ఆయన భార్యను తీసుకెళ్లి ముఖ్యమంత్రి పదవిలో పెట్టడానికి మిత్రపక్షాలు ఒప్పుకున్నాయి చూడు రాజకీయం అంటే అవినీతికి అక్రమాలకు పదవులు కాపాడుకోవడానికి అడ్డాగా మారిపోయిందని మరొకసారి జార్ఖండ్ విషయంలో తేట తెల్లమైంది ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి